లేకుండా ఏ ప్రాతిపదిక లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఎవరు అపాయింట్? మీరు జరిపిన విధానంలోనే జరుగుతుంది. దానికి కూడా మళ్ళీ 10% ఉండొచ్చు కదా. 10% ఎన్నున్నారు కదా అంటే కలిసిందంటే ఏ విచారణ లేకుండా మీరు తిరుమల అన్నట్టులో ఎనిమల్ ఫ్యాక్ట్ కలిసిందని చెప్పాలనుకుంటున్నాం. ఇదే విధమాట ఎంత అన్యాయం. వైఆర్ అటాకింగ్ టీడీపీ వాళ్ళు పదే పదే జంతుకోవని ఒక వేల సార్లు మనీ మీకు అనుకూల మీడియాలో రాయించుకొని అల్టిమేట్ గా ఎవరిని అటాక్ చేశారు? మీరు వైసీపీనా? వైసీపీలు బాగానే ఉన్నారు. దేవుని ప్రసాదాన్ని అటాక్ చేశారు. పరమ పవిత్రమైన తిరుమల అవమానించారు. కొట్లాది తిరుమలేశ్వర వెంకటేశ్వర భక్తులకు ఆవేదన కలిగించారు. ఏమీ లేకముందే మీకు ఎనిమల్ ఫ్యాట్ అని ఎట్లా అన్నారు? ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ కల్తీ చేసిన వారు నేరస్తులు. కల్తీ గురించి జరిగిందని చెప్పిన వాళ్ళు మన నేరస్తులు కారా? చార్జ్ షీట్ టైంలోనే జంతుకోమని కొట్టిపడేశారు. పాయింట్ అది. చార్జ్ షీట్ లో కూడా జంతుకోమని రాయలేదు, జంతుకో కొట్టేశారు. సో జంతుకోమను కొట్టేశారు. మరి ఎందుకు ఇప్పుడు జంతుకోమని జరిగిన ప్రచారానికి ఎవరు బాధ్యత వహించాలి అని మాకు చాలా ఉంటాయి కదా రాజకీయాలకు. దేవుడే దొరికిందా? దేవుడు ప్రసాదంలో దొరికిందా? ఇంకా రాజకీయం 10% ఉండొచ్చు కదా. నిన్న టీడీపీ అనుకూల మీడియాలో చర్చ చిత్రంగా సీట్లోనే ఇంకా ఉండొచ్చు. లడ్డూ గౌరవించిన విత్తనాలు ఇప్పటికైనా జరిగిన పొరపాటు జరిగింది. తొందరపడి మేము అనుకున్నాం అయ్యా జంతుకో లేదని ముఖ్యమంత్రి ఒక మాట చెప్పచ్చు కదా గౌరవంగా. కనీసం అదన్నా కనీసం పశ్చాత్తాపానికి ఇచ్చింది లేదు కదా, ప్రాయచిత్తానికి ఇచ్చింది లేదు కదా. దేవుడు క్షమిస్తాడు కదా. ఏదో పొరపాటు జరిగింది, ముఖ్యమంత్రిగా మనిషి తొందరపడి అనుకున్నాడు, అనుకోవచ్చు కదా. సో అది ఇప్పటికే డిపెండింగ్. అసలు దేవుడు కొరకు రాజకీయం చేసే పార్టీ వాళ్ళు మాట్లాడదు. వాళ్ళు అడగాలి కదా, జంతుకో కలవకపోయినా కలిసినది చంద్రబాబు నాయుడు ఎలా అన్నాడు, ఏ వ్యక్తి అన్నాడు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది కదా. దైవాన్ని వాడుకున్నారు. దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగి విపక్షాలపై బురద చల్లేందుకు ప్రయత్నించారు. గుడిమెట్లు కడిగి నానా యాగి చేశారు. ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ దర్యాప్తులో తేలిపోయింది. జంతు కొవ్వు చేప నూనె అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు విష ప్రచారాలని తేలిపోయింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు విషయానికి తెలుస్తుంది. చేపలు చేసిన నూనె బీఫ్ ట్యాబ్ ఒకటి మనకి పశువు సరే. ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం పైన చేసినటువంటి దుష్ప్రచారం కానీ రాజకీయ స్వార్థంతో వాళ్ళు చేసేటువంటి మాటలు కానీ విన్నాం మనం. అయితే దీని మీద నిన్న మరి గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు మాట్లాడుతూ విచారణలో అన్నీ తేలిపోయినాయి. సిబిఐ ఇచ్చినటువంటి విచారణ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్లో అన్ని విషయాలు తేలిపోయినాయి. ఆయన మరి వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామిని క్షమించని వేడుకుంటే అప్పుడైనా వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడేమో అన్నట్టుగా మాట్లాడారు. దుర్మార్గమైనటువంటి విధంగా నిన్న అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీటు చూసాం. ఈవేళ ఆయనకే నేరుగా ఇప్పుడు మీకు చూపించినటువంటి ఇది కూడా ఆయన మన దగ్గర నుంచి జోగేశ్వరాన్ని పంపించండి. అవి కూడా మీరు కూడా చూపించండి. జంతు కొవ్వు అని చెప్పేసి, అలాగే పంది కొవ్వు అని చెప్పేసి, ఇంగ్లీష్లో పిక్కర్ అన్నారు, పంది కొవ్వు అని చెప్పేసి ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చూసాం. మరి అది కాదు అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి రిపోర్ట్లోనే వచ్చింది. గతంలో దీని మీద సరైనటువంటి విచారణ జరిపించండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారికి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ రిపోర్ట్ యూనివర్సిటీకి ఇచ్చారు. ఏ విధమైనటువంటి పశువులకు సంబంధించినటువంటి జీవాలకు సంబంధించినటువంటి కొవ్వులు దీంట్లో లేవనేటువంటిది ఆయన స్పష్టంగా ఆ రిపోర్ట్లో
అయితే కల్తీ జరిగింది అనేటువంటిది నిన్న ఈయన తెలివితేటలుగా అటు తిప్పి అటు తిప్పి రిపోర్ట్ వచ్చేసింది, కల్తీ జరిగిందని చెప్పారు కదా, కల్తీ లేదన్నారు కదా, కల్తీ జరిగింది కదా అనేటువంటిది కౌరులు చెప్తాడు ఆయన జోగేశ్వరరావు. ఈవేళ మనం తినేటువంటి ఏ పదార్థంలో చూసుకున్నప్పటికీ కల్తీ లేదనేటువంటిది, జ్వరం లేదనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి ఉందా? అయితే నేను దాన్ని సమర్థించట్లేదు. కల్తీ జరగలేదు అనేటువంటి దాన్ని నేను ఆ రిపోర్ట్ని లేకపోతే నేను సప్లై చేస్తున్నది సమర్థించలేదు. కానీ పంది కొవ్వు కలిసింది, లేకపోతే పశువు కొవ్వు కలిసింది, లేకపోతే ఈ కలిసింది అని చెప్పేసి ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు అంటే అసలు ఇది బయటకు వచ్చినప్పుడు ఈ విషయం ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నటువంటి మీరు ముందు విచారణ జరిపి ఆ విచారణ రిపోర్ట్ని బయట పెట్టి ఇదిగో రిపోర్టు ఈ రకంగా జరిగిందని చెప్పొచ్చు. ఆగస్టు నెలలో పెట్టారు మీరు మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టి. అప్పటికి ఒక 2 నెలలు అవుతుందా మా ప్రభుత్వం వచ్చి, 2014లోనే కదా, 2024లోనే కదా, జూలైలో ఎప్పుడో ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి జూలై తర్వాత ఆగస్టు, ఒక నెల రోజుల్లోనే. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా దుర్మార్గంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేటువంటి విధంగా మీరు ప్రచారం చేసి ప్రపంచమంతా కొలిసేటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయాలకు వాడుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉందంటే దీన్ని ఆ భగవంతుడు క్షమిస్తాడని నేను అనుకోవట్లేదు. మొన్న ఎప్పుడో ఒకసారి మాట్లాడేటప్పుడు ల్యాండ్ మైన్ పేలింది నా మీద, నన్ను ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడు అనేటువంటిది చెప్తూ చూసాం మేము. మరి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత భక్తిగా మాట్లాడేటువంటి మీరు నిజంగా మీరు చెప్పినటువంటి ఆ జంతుకోవే దాంట్లో కలిసినప్పటికీ కూడా మీకు వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం భక్తి ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా విచారణ చేసి ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ఎవరిని శిక్షించాలో వాళ్ళు శిక్షించాలి. ఇది ప్రచారం కోసం వాడుకోవటం కాకపోతే వెంకటేశ్వర స్వామి మీద భక్తి మాత్రం కాదు మీకు. వెంకటేశ్వర స్వామిని కూడా భక్తి ప్రచారానికి వాడుకోవడం కోసం దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇవ్వాలి నిజంగా మీకు అంత భక్తి ఉంటే ఓకే, మీరు చెప్పినటువంటి ఇప్పుడు అది లేదు, మీరు చెప్పినటువంటి విధంగా దాంట్లో కలిసింది అన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి విచారణ జరిపించి ఎవరి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలనేటువంటిది మీ చేతిలో ఉంది. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది, లేదంటారా? ఆ బాధ్యత మానేసి మీరు దుర్మార్గమైనటువంటి ప్రచారం కోసం దేవుని వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా మీరు వాడుకుంటున్నారంటే దీన్ని ఏమనాలి? మిమ్మల్ని మేము ఇంకా దాన్ని సమర్థిస్తూ నిన్నేదో ఈయన ఇక్కడ ప్రెస్ మీటు జోగేశ్వరరావు గారు. ఏమండి జోగేశ్వరరావు గారు, మీరు కల్తీ జరిగిందనేటువంటి దాని గురించే మాట్లాడుతున్నారు. కల్తీ ఏం జరిగిందని చెప్పాడు మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? వాటి గురించి మాట్లాడరా మీరు? ఈ కల్తీ జరిగిందనేటువంటి రిపోర్ట్ కూడా నా దగ్గరికి వచ్చింది, ఆ లెవెల్లో పెట్టారు. దాంట్లో ఏం పెట్టారు? వెజిటబుల్కి సంబంధించినటువంటి కొన్ని వీటికి రిపోర్ట్ కూడా ఉంది. దాంట్లోనే రసాయనాలు కలిసి చెప్పారు. అది మంచిదని నేను చెప్పట్లేదు, అది కూడా తప్పే, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఎవరు చేసిన తప్పు ఎవరు చేసినా. అయితే దాన్ని మీరు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారం, నేను మళ్ళీ ఇందాక ఒకసారి చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, నిజంగా భగవంతుడి మీద మనకు ఆ కృతజ్ఞతాభావం ఆ భయంగా నుండి ఉంటే జరిగిందని తెలిసినప్పటికీ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని పక్కన పెట్టి విచారణ చేసి తప్పు చేసినటువంటి వాళ్ళ మీద శిక్షించేటువంటి అధికారం మీకు ఇవాళ ప్రజలు ఇచ్చారు, మీరు తెచ్చుకున్నారు. తర్వాత విషయం, మీరు అధికారంలో ఉన్నారో, అధికారంలో ఉండి మీరు చేయవలసినటువంటి పని మీరు చేయకుండా దీన్ని గ్లోబల్ ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామి మీద ఉన్నటువంటి, నేను ప్రతిరోజు కూడా నేను ఊళ్ళో ఉంటే ప్రతిరోజు పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఫ్రిడ్జ్లో ఉంటుంది. ప్రసాదం తిన్న తర్వాత ఇంకేదైనా చేస్తాను నేను. అంటే నా గురించి చెప్తున్నాను. ఇలా నాలాగా చాలామంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టుకుని పొద్దుటే చేసేవాళ్ళు 190 మంది ఉంటారనేటువంటిది. అంటే వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ వెంకటేశ్వర స్వామికి నివేదనగా పెడుతున్నటువంటి ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.
ఆ ప్రాధాన్యత ప్రకారంగా ఆ ప్రసాదాన్ని దుర్మార్గమైనటువంటి రాజకీయాలు వాడుకోవడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడని నేను అనుకోవట్లేదు. తప్పు ఇది. మీరు చెప్పినటువంటి పదాలు ఖచ్చితంగా ప్రసాదం తిని వాళ్ళు గుర్తొస్తుంటే అప్పుడప్పుడుని మీరు చెప్పినటువంటి పదాలు ఏదైతే దుర్మార్గమైనటువంటి పదాలు వాడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పదాలు వెంకటేశ్వర స్వామి ప్రసాదం నోట్లు వేసుకునే వాడికి గుర్తొస్తుంటాయి దుర్మార్గమైనటువంటి విధంగా. అన్ని ప్రచారాల్లో వాడుకుంటారు మీరు. ఇంకా దేవుని కూడా వదలకుండా దీంట్లో వాడారు. దీనికి సమాధానం మేము మనుషులుగా మీరు చేసిన తప్పు అనేటువంటి చెప్పడానికే ప్రయత్నం తప్పితే శిక్ష అనేటువంటిది భగవంతుడు ఎవరికి ఇవ్వాలో, ఏ రూపంలో ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. నిన్న ఈ జోగేశ్వర ప్రెస్ మీట్లో కూడా అంత తేలిపోయింది అని చెప్పేసి ఏదో పెద్ద కవర్లు చెప్తాడు ఆయన దాంట్లోని ఆ ప్రెస్ మీట్లో. వైసీపీ కూడా సమాధానం చెప్తున్నాను నేను. మీరు మీ జోగేశ్వర ఏనండి, మీ నాయకుడు చెప్పినటువంటి జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించిన ఆయిల్ దీంట్లో లేదనేటువంటిది ఈ ప్రభుత్వంలో, మరి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేసినటువంటి సిట్ రిపోర్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్ మీద మీరు తప్పు అనేటువంటిది ఏం జరిగిందో తప్పు అనేటువంటిది మూసు కూర్చోవటం మానేసి దాన్ని తిప్పి మళ్ళీ ఏమీ కల్తీ లేదన్నారు కదా, కల్తీ ఉందని చెప్తారు. సరే, ఇది మీ విజ్ఞత, అది మీకు ఉన్నటువంటి చాతుర్యం, అది మేమేం చెప్పాలి దానికి. రెండోది, అకౌంట్లో అప్పన్న అకౌంట్లోకి డబ్బులు మార్చి ఆ డబ్బులు దాంట్లోకి మార్చారు, దీంట్లోకి మార్చారు అన్నారు. ఇప్పుడు ఏ రూపాయి బయటికి వెళ్ళాలన్నా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి, ఆ తిరుమలకు సంబంధించినటువంటి విషయాల్లో త్రూ అకౌంట్ వెళ్తాయి. క్యాష్ ఎవరు తీసేసుకోవడానికి లేదు, డబ్బులుగా మాట్లాడలేదు. ఎవరి ఖాతాల్లోకి వెళ్ళినాయో, ఎప్పుడు వెళ్ళి అలాగే వెళ్ళి అనేటువంటిది అకౌంట్ ట్రాలీ చేస్తే సరిపోతుంది కదా. దుర్వినియోగం అయింది, అక్కడ దోసేయడం అనేటువంటిది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు మారటం అనేటువంటిది ఈ బ్యాంక్ కాకపోతే ఆ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ కాకపోతే ఈ బ్యాంక్ ఉంటుంది, ఏదో బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ కూడా నాకు తెలిసినంత వరకు మున్సిపాలిటీ డబ్బులు ఉంటాయి. మా దగ్గరికి, మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గరికి అనేక మంది బ్యాంక్ మేనేజర్లు వచ్చి మా అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పేసి అడుగుతారు కదా. వాళ్ళ మున్సిపాలిటీ నుంచి ఉన్నటువంటి డబ్బులు కొంత మాకు కూడా వేయించండి. ఆ విధంగా ఏమన్నా మారిందేమో, నేను దాన్ని సమర్థించట్లేదు, అది పూర్తి ఎవరో నాకు తెలియదు. మీరు మాట్లాడిన దాని ప్రకారంగా చెప్తున్నాను. ఆ విధంగా మారిందేమో తెలిస్తే లేదా ఏదైనా అకౌంట్లో వేసినా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అంటే తెలిసిపోతుంది కదా. అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిందా, లేకపోతే చైర్మన్గా చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డికి వెళ్ళిపోయిందా, లేకపోతే సుబ్బారెడ్డి గారికి వెళ్ళిపోయిందా అనేటువంటిది చెప్పాలి కదా మీరు. ఎవరి ద్వారా వెళ్ళినప్పటికీ అది దేవుడి అకౌంట్లో ఉందా లేకపోతే దుర్వినియోగం అయిందా, అది ఎవరు ఇతరులు చేశారు, ఇది చెప్పినటువంటి అది కూడా చెప్పాలి కదా. చిన్నప్పటి అకౌంట్లోకి నాకు వివరాలు అయితే తెలియదు. ఆయన జోగేశ్వరరావు మాట్లాడిన దాని మీద నేను స్పందిస్తున్నాను తప్పితే నాకు వివరాలు అయితే తెలీదు. మీరు అకౌంట్లోకి మారిందన్నారు తప్పితే ఈ డబ్బు దోసేసుకున్నారనేటువంటి పదం మాట్లాడలేదు కదా. అక్కడ దోసేసుకుంటే చెప్పండి, ఏ అకౌంట్లోకి వెళ్ళింది అనేటువంటిది. ఏ అకౌంట్లోకి వెళ్ళినా దేవుడు డబ్బు దేవుడికి ఉన్నదా లేకపోతే దాన్ని ఇంటికి పట్టుకుపోయారా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కానీ మళ్ళీ వెళ్ళిపోయిందా ఈ డబ్బు. సిగ్గులేనటువంటి విధంగా ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. దీన్ని ఒక రాజకీయ పార్టీగా మా మీద బురద చల్లేటువంటి, మా పార్టీ మీద, మా నాయకుడి మీద బురద చల్లేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేశారో, వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి దానికి ఆ భగవంతుడే మీకు ఏ విధంగా ఏ టైంలో ఏం చేయాలనేటువంటిది చేస్తాడనేటువంటిది మేమైతే నమ్ముతున్నాం.